కాకపోతే అడ్మిషన్ తీసుకునేటప్పుడు జనరల్‌గా ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా మనకి ఇంతకుముందు మేము కూడా అడ్మిషన్ తీసుకునేటప్పుడు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ డైరెక్ట్ తీసుకునేవాళ్ళం. సో, ఎటువంటి ప్రొఫైల్ చెకింగ్ అని ఎవాల్యుయేషన్ ఉండకపోయేది. ఖచ్చితంగా వాళ్ళ ఎడ్యుకేషన్ ఎవాల్యుయేషన్, వాళ్ళు ఇయర్ పాస్డ్ ఎప్పుడు, సో బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా, పర్సెంటేజ్‌లు ఎలా ఉన్నాయి, నెంబర్ 2 వాళ్ళకి కొంచెం మినిమమ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయా. జనరల్‌గా ఇంజినీరింగ్ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ప్రోగ్రామింగ్ ఐడియా ఉంటది కొంచెం. సో, సింపుల్ ప్రోగ్రామ్స్ రాయలేస్తున్నారా, నెక్స్ట్ వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, సో అనే దాని మీద ఒక చిన్న సెమినారు, ఒక చిన్న 5 మినిట్స్ ఏదైనా మాట్లాడిపిస్తాం. సో ఒక ఎస్సే రైటింగ్ టెస్ట్ ఇవి పెట్టి తీసుకుంటాం. ఖచ్చితంగా 100% వీళ్ళు డెఫినెట్‌గా విల్ మేక్ దెమ్ మాస్టర్స్ ఇన్ ప్రోగ్రామింగ్ ఈ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ అండ్ విల్ ప్లేస్ దెమ్. మేబీ అందుకే కదా ఇప్పుడు ఈ బ్యాచ్‌లో మేము మే ఎండ్ జూన్ ఫస్ట్‌లో తీసుకుంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఈ బ్యాచ్‌లో ఇప్పుడు అరౌండ్ 20 మెంబర్స్ ఉన్నారు. సో అందులో మనం ఇప్పుడు ఇక్కడ ఒక 6, 7 మెంబర్స్‌ని ప్రెజెంట్ చేస్తుంటే 2 మంత్స్, ఇప్పటికి 2 మంత్స్‌లో ఆల్రెడీ ఐ థింక్ 3 పీపుల్ గాట్ ఆఫర్స్. సో పవన్ గాట్ ఆఫర్, వెంకటేష్ అండ్ అనుష గాట్ ఆఫర్. సో సెకండ్ మంత్ కంప్లీటెడ్ ఆఫర్స్ వచ్చాయి. సో అది అన్నట్టు. అంటే మెయిన్ ఏంటంటే ఈ 24లో ఇప్పుడున్న ప్రస్తుత ట్రెండ్‌లో బీటెక్ కాలేజెస్‌లో ఐఐటీలలోనే 30% ప్లేస్‌మెంటే జరిగింది. 70% వితౌట్ జాబ్ బయటకొచ్చారు. ఇక ఐఐటీలు అంటే ఇక మామూలు ఇంజినీరింగ్ కాలేజీలో నాకు తెలిసి చాలా తక్కువ పర్సెంటేజ్ ప్లేస్‌మెంట్స్ అయినాయి. ఈ 24 బీటెకే నా టార్గెట్. సో వీళ్ళందరూ బయటకొచ్చి ప్లేస్‌మెంట్స్ లేక బయట ఇబ్బంది పడకుండా ఉండటానికి వీళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఇద్దాము. మంచిగా ఎక్కువ టైం గ్యాప్ రాకుండా, ఎందుకంటే జనరల్‌గా ఎలా ఉంటదంటే 24 బీటెక్ ఇప్పుడున్నారు. 25 వాళ్ళు వస్తారు. ఇంకో 6 మంత్స్‌లో. వాళ్ళొచ్చే లోపల వీళ్ళు జాబ్‌లోకెళ్ళాలి. లేపోతే కొంచెం ఇబ్బంది. ఎంత లేదన్నా గానీ గ్యాప్ వస్తుంది. సో, జనరల్‌గా ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోంగానే దే షుడ్ గో టు జాబ్. సో, దానికి ఇంకొక సజెషన్ ఒక ఐటీ టీచర్‌గా నేను చెప్పేదేంటంటే, ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడే మాలాంటి ప్రోగ్రామ్స్‌కి స్టూడెంట్స్ రావటం మంచిది. సూపర్. సో, దాని పర్పస్‌కనే ఈ సూపర్ 30 అని స్టార్ట్ చేశాం.